భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉంది అన్నారు మహాత్మా గాంధీ. అది ఆయనకున్న ఆశయమో అప్పటికున్న సత్యమో తెలియదు. తమ అహం కోసం, ఆత్మ గౌరవం కోసం, ఆధిపత్యం కోసం ఆస్తుల్ని, బంధాలని, ఆనందాల్ని, చివరకు తమ జీవితాలను కూడా పణంగా పెట్టి కత్తులు, తుపాకులు, బాంబులతో తమ శత్రువుల్ని అత్యంత దారుణంగా చంపడమే జీవిత పరమార్థంగా భావిస్తారు ఈ ప్రాంతంలోని కొందరు. తరతరాలుగా వారసత్వంగా ఆగని మారణకాండని చూస్తుంటే గాంధీ గారి భారత ఆత్మ ఇక్కడ బ్రతకడం నుంచి వీధి వీధిన దెయ్యమే తిరుగుతుందా అనిపిస్తుంది. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా, కచ్చి కట్టినంటే నేనే కత్తి గుచ్చకుండనంతే, గచ్చగొట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే, నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. మల్లి, దుర్గా అనే ఈ ఇద్దరు బద్ధశత్రువులు. వీరిద్దరి మధ్య వర్గ ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఈ ఇద్దరి వల్ల ఆనందపురం అనే ఈ ప్రాంతం రక్తసిక్తంగా మారుతుంది. వీరిద్దరూ ఇక్కడ రక్తపాతం సృష్టిస్తున్నారు. ఇది విపరీత శత్రువుల. ఈ కథ మహాభారత గాథని మించిన ఒక యథార్థ కథ. ఇది రక్త చరిత్ర. शस्त्रं मस्तके अग्नियस्य स एव अस्ति परमम त्वमेव इति देवाज्ञा इदानीं जयतु सर्वदम् तद् सर्वस्व सम्बन्ध सन्मति तन्मन चित्ताकि भस्मरम् सर्वशत्रूणां पिब त्वं रक्तं रक्त अर्थ तद सम्भवम् कर्म अस्त्रं शस्त्रं दण्डं द्रोहं शरणं कर्म धर्म अस्त्रं शस्त्रं दण्डं. దుర్గానికి సంబంధించిన మనుషులు ఏ ఒక్కడు కూడా మిగలకూడదు. ఒక్కసారి స్పాట్ పెడదామా? ఒకేసారి కాదు, ఒక్కొక్కని వేసి ఒక్కొక్కని గుండెలో కత్తి దింపుతా. పెద్ద సార్, ఈయన ఒక ప్రజాప్రతినిధి, రాజనీతిని అవపోసన పట్టిన మనిషి. హలో, మళ్ళీ నువ్వు అర్జెంటుగా రావాలి వెంటనే. ఓకే. మళ్ళీ నా రాజ్యంలో రౌడీయిజం ఉండొద్దు. నాకు దుర్గ ప్రతి విషయంలో అడ్డొస్తుంది. వాడిని అడ్డు తొలగిస్తే కాబోయే పెద్ద లీడరు నీదే, నీకే భవిష్యత్తు ఉందని నేను అనుకుంటున్నాను. యు ఆర్ లైక్ మై సన్, నా కొడుకు లాంటి వాడు. చూసిన పెద్ద సాధ్య కరెక్ట్. వెనుక నుంచి కాకుండా ఇప్పటి నుంచి ముందటి నుంచి పోరాడతాను. నీకు
కాల సర్పమై కాచుకొంది నీ కోసం ఆరమరిచేలా తనకు చిక్కితే నిన్ను పంపు కైలాసం ఆ పరమ పద సోపాన కేలిలో పావులా చిక్కుకోకు ఈ కరంగ వైకుంఠ పాలిలో నగరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమో శివాయ తస్మై నకారాయ నమో శివాయ నమో శివాయ మలుపు మలుపులో కాల సర్పమై కాచుకొంది నీకు నువ్వు దైవమై ఈత నీకు న్యాయమై ముందు కట్ట దూసుకెళ్ళరా. ఒక సాధారణ మనిషి నుంచి ఒక సిస్టంగా మారి సాగిపోతుంటాడు. కానీ మళ్ళీ వెళ్ళే దారిలో ఒక పెద్ద అడ్డంకి ఉంది. ఆ అడ్డంకి ఏంటో రక్త చరిత్ర ద్వితీయ పర్వంలో చూడండి. రెండు ముక్కలుగా చూశాను. పూర్తిగా కాలిపోయిన చెల్లెల్ని తన లాకెట్ చూసి గుర్తుపట్టాల్సి వచ్చింది. ముందు వాడిని రాజకీయంగా ఓడించాలి, ఆ తర్వాత చెప్పాలి. నా ఈ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను నా పగని వదిలిపెట్టాను. వాడు అదే కుటుంబాన్ని లేకుండా చేశాడు. ఇక నాకు మిగిలింది పగే.